మాక్ అసెంబ్లీ నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో లక్షలాది మందితో పోటీపడి విద్యార్థులు ఇక్కడికొచ్చారన్నారు. తాను స్కూల్కి వెళ్లేటప్పుడు మాక్ అసెంబ్లీ ఉండుంటే బాగుండేదని, చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి రాజ్యాంగ విలువలు తెలియాలని అన్నారు. రైతుల సమస్యలు, చిన్నపిల్లలు మొబైల్స్కి ఎడిక్ట్ అవ్వడం వంటి అంశాలపై మాక్ అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్సే ఉంది, ఇప్పుడు కూడా ఎస్సే ఉంది. ఆ ప్రశ్న ఉంటుంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. సో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఎస్సేస్ రాయాలి. నేను రాసినప్పుడు రెండు ఎస్సేలు ఉన్నాయి, ఇప్పుడు పెంచారంట 4 ఉన్నాయి. కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. ఆ రోజు నేను ఏదైతే ఎస్సేలో రాశానో అదే నేను ఆచరించాను. పబ్లిక్ సర్వీస్కి రావాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం అది మనం సాధించగలుగుతామని నేను చెప్పాను. సో ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాం. కొన్ని రాజకీయాల్లో అన్నీ నచ్చితే అన్నాం, కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం. అది ఇక్కడ ఉన్నా మీరు అందరూ ఆలోచించాలని ఈ సభాముఖం నేను కోరుకుంటూ, రాజకీయాల్లో పాల్గొనాలి, చర్చించాలి, ఇంట్లో కూడా మాట్లాడాలి. ఏం జరిగింది ఈరోజు కుదిరితే న్యూస్ పేపర్ కూడా చూడాలి, ఎంబైబ్ చేసుకోవాలి. ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా, రేపు మీరు ఒక ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేదంటే ఆర్ట్స్లోకి వెళ్ళినా, ఒక ఆర్కిటెక్ట్ అయినా, ఎనీ ఫీల్డ్, లాయర్ అయినా, ఎనీ ఫీల్డ్, చట్టాలు చేసేది చట్టసభలు. మనం ఆ ఫీల్డ్లో ముందరికెళ్ళాలి, ఎలా వెళ్ళాలని ఫ్రేమ్వర్క్ ఇచ్చే చట్టసభ. అందుకే ఆ చట్టసభల్లో కూడా మీరు అడుగు పెట్టాలని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మీకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th క్లాస్కే టైం ఉంది. ఇప్పుడే రాజకీయాల్లోకి రమ్మని నేను చెప్పట్లేదు, కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. Think about us. Think about politics. Think about the change you want to bring in politics. Think about the positive leadership you want to see in politics. And debate, discuss. And చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతాను, మీరు ఏ రంగానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. మొత్తం రాష్ట్రం తెంపడాలి. జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వ్యక్తిగత అనుభవాల్ని పిల్లలందరితో పంచుకుంటూ వారిలో ఉన్న స్ఫూర్తిని పెంపొందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మీరు అందరూ చూశారు కదా, ఒక వ్యక్తి పైన ఎవరో స్పీకర్ గా కూర్చుంటే సాధారణమైన వ్యక్తులకు వచ్చి పక్కన కూర్చున్నారు. పైనున్న వ్యక్తి మాక్ స్పీకర్ అయితే ఇప్పుడు రాబోయే వ్యక్తి, నిన్న మీ అందరినీ చూసిన వ్యక్తి, మీ అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి ఇలా ఉండాలి ఇలా ఉండాలని మీ అందరి యొక్క పర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి. అది మాత్రమే కాకుండా ఈ ప్రాంగణం అంతటికి బాస్, నిన్న అక్కడ కూర్చున్నటువంటి ఒరిజినల్ స్పీకర్ గారు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని మీ అందరూ తెలుసు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటాను, ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మంచి మాటలు చెప్పారు.
ఈ దేశం నాది, రాష్ట్రం నాది, నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా? అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి. గతంలో మనం చూసాం. రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు. అది తప్పు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మన బాధ్యత ఏంటి చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా, నిన్న కూడా వచ్చాను, నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసులో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తాను.